వ్యూయర్స్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నేను సహస్ర. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ ఇప్పట్లో తిరిగి వచ్చేలా పరిస్థితులు కనిపించట్లేదు. ఇంకొన్ని నెలల పాటు ఆమె అక్కడే గడపడం ఖాయమైంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది జూన్లో సునీత విలియమ్స్తో పాటు మరో వ్యోమగామి బ్యారీ బూచ్ విల్మర్ను ISSకు పంపించింది నాసా. ఇది 10 రోజుల ఆపరేషన్. అక్కడ తలెత్తిన కొన్ని సాంకేతికపరమైన ఇబ్బందులను సరిచేయడానికి వారిద్దరిని స్టార్లైనర్ స్పేస్ ఎయిర్క్రాఫ్ట్లో అంతరిక్ష కేంద్రానికి పంపింది నాసా. తిరిగి రావడం మాత్రం సాధ్యపడట్లేదు. ఇప్పుడు స్టార్లైనర్ ఎయిర్క్రాఫ్ట్ ప్రొపల్టర్ సిస్టంలో థ్రస్ట్లు పనిచేయకపోవడం, హీలియం లీక్ కావడం సహా అనేక సాంకేతిక సమస్యల కారణంగా వారిద్దరూ అక్కడే చిక్కుకుపోవాల్సి వచ్చింది. సునీత విలియమ్స్ భార్య విల్మోర్ను వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రమే తీసుకురాగలమని తాజాగా నాసా ప్రకటించింది. జూన్ 13వ తేదీన బోయింగ్ స్టార్లైనర్లో సమస్యలు తలెత్తాయి. అప్పటికే అది ISSతో అనుసంధానమైంది. సర్వీస్ మాడ్యూళ్లలో హీలియం లీక్తో పాటు 28 థ్రస్టర్లలో 5 పూర్తిగా పనిచేయడం మానేశాయి. దీంతో ఈ లోపాలను సరిచేయడానికి రంగంలో దిగింది బోయింగ్. ఆ పనులు కొనసాగుతున్నాయి ఇప్పుడు. ఈ నేపథ్యంలో ISSలో చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ విల్మోర్ను భూమి మీదకి తీసుకురావడానికి ఎలాన్ మస్క్ చెందిన అంతరిక్ష ప్రైవేట్ పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ సహాయాన్ని తీసుకుంది. స్పేస్ ఎక్స్కు చెందినటువంటి క్రూ డ్రాగన్ క్యాప్సూల్స్తో వారిని భూమికి తిరిగి తీసుకురావడానికి నాసా ప్రయత్నిస్తుంది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.